బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదోసారి ప్రమాణం చేయనున్నారు. పాట్నా గాంధీ మైదానంలో ఇవాళ ఉదయం 11:30 గంటలకు నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎమ్మెల్యేలు బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీష్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందుతోందని, ఈసారి బీహార్ మరింత త్వరగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. అనంతరం ఎన్డీఏ నేతలు తోడు రాగా నితీష్ సీఎం పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని బీహార్ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై 5గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ధర్మాసనం నేడు స్పష్టత ఇవ్వనుంది. గడువు నిర్దేశించడం సబబేనంటూ ఓవైపు, అది రాజ్యాంగానికి విరుద్ధమనే వాదనలు మరోవైపు ముసురుకున్న నేపథ్యంలో ధర్మాసనం ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. కోర్టు ఇచ్చే స్పష్టత మేరకు భవిష్యత్తులో దేశ రాజకీయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించడం సరికాదని అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి అధికారాల్లో జోక్యం చేసుకోవడం వివిధ వ్యవస్థల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల విభజనను ఉల్లంఘించడమేనని కేంద్రం వాదిస్తోంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కేంద్ర వాదనను సమర్థించాయి. మరోవైపు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు గవర్నర్లకు గడువు పెట్టడం సరైందేనంటూ సుప్రీం తీర్పును సమర్థించాయి. వాదనలన్నీ విన్న 5గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ 11న తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ నెల 23న పదవి విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్దేశిస్తూ ఈ ఏడాది మేలో తీర్పు ఇచ్చిన 2 సభ్యుల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ఒకరు. ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్రపతి కోరిన మేరకు స్పష్టత ఇవ్వనున్న 5గురు సభ్యుల ధర్మాసనానికి గవాయ్ నేతృత్వం వహిస్తున్నారు. 4 రోజుల్లో పదవి విరమణ చేయనుండడంతో ఈ అంశంలో గవాయ్ చరిత్రాత్మక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుమల నుంచి రాష్ట్రపతి తెలంగాణ పర్యటనకు వెళ్లనున్నారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్ 2025ను ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి హాజరవుతారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన పార్టీ శ్రేణుల ద్వారా హడావుడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 10:45 బేగంపేట విమానాశ్రయంలో దిగింది మొదలు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లేదాకా బల ప్రదర్శన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాను కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైతే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయంటూ సీఎంగా ఉన్నన్ని రోజులు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు పొందారు. మాజీ అయ్యాక అదే మినహాయింపు కొనసాగుతోంది. గత నెలలో లండన్ పర్యటనకు వెళ్లిన జగన్ స్వదేశానికి తిరిగొచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. పర్యటనకు ముందు కోర్టు పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్న జగన్ తిరిగొచ్చాక మాత్రం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. మినహాయింపు కోరారు. జగన్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ హాజరు కాక తప్పడం లేదు. ఇక ఇప్పుడు కూడా భద్రతాపరమైన సమస్యలను సాకు చూపి భవిష్యత్తులో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు వైసీపీ శ్రేణుల ద్వారా హైదరాబాద్లో మరీ ముఖ్యంగా కోర్టు వద్ద హంగామా సృష్టించాలనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు హైదరాబాద్లో సంతకాల సేకరణ తలపెట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడు. కోర్టులో హాజరయ్యాక ఆయన ఎప్పుడు బయటికి వస్తారన్నది అక్కడి పరిస్థితులు, న్యాయాధికారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎన్ని గంటలకు కోర్టుకు వెళ్లేది, అక్కడ ఎంతసేపు ఉండేది కూడా జగనే నిర్ణయించుకున్నారు. ఇవాల్టి తన పర్యటనపై షెడ్యూల్ విడుదల చేశారు. 11:30 గంటలకు సీబీఐ కోర్టుకు వెళ్లి 12:30 గంటల దాకా అక్కడ ఉంటారని షెడ్యూల్లో ఉంది. అంటే కోర్టులో ఎంతసేపు ఉండాలో నిందితుడే నిర్ణయిస్తారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని నేడు సిట్ ప్రశ్నించనుంది. ఇందుకోసం నిన్న తిరుపతి నుంచి దర్యాప్తు బృందం హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ కడూరు చిన్న అప్పన్న సిట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. 3 విడతలుగా విచారించిన సిట్ అధికారులు అతడి నుంచి రాబట్టిన సమాచారంతో పాటు ఇదివరకు దర్యాప్తులో వెల్లడైన ఇతర ఆధారాలతో సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ నేటితో పూర్తవుతుంది. విచారణ ముగిశాక స్పీకర్ సుప్రీంకోర్టుకు ఇచ్చే నివేదికపై ఆసక్తి నెలకొంది. మరోవైపు నోటీసులకు వివరణ ఇవ్వని ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరికి స్పీకర్ నోటీసులు ఇవ్వగా 8 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. గతంలో 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ రెండో దశలో మరో 4 ఎమ్మెల్యేల విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ కోర్టు ఇచ్చిన సమయానికి కేవలం 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. విచారణ ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఇటీవలే స్పీకర్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్తో విచారణ వేగవంతం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో 2 ఎమ్మెల్యేల్ని విచారించారు. మరో 2 మాత్రమే మిగిలి ఉన్నారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ వాదనల్ని స్పీకర్ వినబోతున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా. దీనికి అనుగుణంగానే తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాల సవరణ కోసం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, ఎన్నికల సంసిద్ధత, నిర్వహణ కోసం ఏర్పాట్లు వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎస్ఈసీ పరిశీలకులను నియమించనుంది. అన్ని జిల్లాలకు సాధారణ ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమిస్తూ ఎస్ఈసీ కార్యదర్శి మందం మకరంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 31 జిల్లాలకు సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇక పంచాయతీ ఎన్నికలను 2 దశల్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి. గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు 3 దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ పేర్కొంది. అయితే ఈసారి మాత్రం 2 దశల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఏపీలో లాభసాటి సాగుతో ప్రతి అన్నదాతకు మీసం మెలేసేలా చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికి గాను పంచసూత్రాలను పాటించాలని రైతన్నలకు సూచించారు. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, అందరి భవిష్యత్తు ముఖ్యమని ఉద్ఘాటించారు. విధ్వంసం, ఆటవిక పాలన చేసేవారిని అధికారంలోకి శాశ్వతంగా రాకుండా చేయాలన్నారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో తనకు సహకరించాలని ప్రజలను కోరారు. ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని, రైతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం బైరవగుట్ట వద్ద బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులను సీఎం విడుదల చేశారు. 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు జమ చేశారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా రైతు బిడ్డనే అని చెప్పిన చంద్రబాబు తనకు రైతుల సమస్యలు బాగా తెలుసని చెప్పారు. త్వరలో సంజీవని ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ప్రపంచంలో ఉండే సాంకేతికతను ప్రజల ఇంటి దగ్గరకు తీసుకువచ్చే బాధ్యత తనదే అన్నారు. అగ్రికల్చర్లో టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్ లాంటిదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక మరోవైపు వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు. రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఆడబిడ్డలకు చీర సారా పెట్టడం తెలంగాణ సంప్రదాయమని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి చీర పెడుతుందని చెప్పారు. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. బుధవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్లోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన మహిళా సమైక్య ప్రతినిధులకు చీరలు అందించి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అని, బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని కొనియాడారు. దేశంలో అనేక విప్లవాత్మకమైన స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు 0 వడ్డీ రుణాలు, పెట్రోల్ బంకులు అప్పగించడం, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశామని సీఎం వివరించారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకువెళ్తామని, ఇందుకోసం అమెజాన్తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ మేరకు కొత్తగా తీసుకురానున్న సంస్కరణల మీద చర్చించేందుకు ఈ నెల 24న ప్రత్యేకంగా కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా కొత్త డిస్కం ఏర్పాటు, భారీ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కోసం తీసుకోనున్న చర్యలు, థర్మల్ ప్లాంట్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలను మంత్రివర్గంలోని సభ్యులందరికీ వివరించనున్నారు. విద్యుత్ రంగం పరంగా ప్రధానంగా 4 అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పడటం, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయ రంగం వృద్ధి చెందడం, గృహజ్యోతి పథకం కారణంగా రాష్ట్రంలో విద్యుత్కు డిమాండ్ పెరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక 2015 మార్చి 8న రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ 6,755 మెగావాట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి 20 నాటికి అది 17,165 మెగావాట్లకు చేరుకుంది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1,395 యూనిట్లు ఉండగా తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2,480 యూనిట్లుగా ఉంది. 2034-35 కల్లా ఇది 31,809 మెగావాట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అప్పటికి 47,119 మిలియన్ యూనిట్ల మేర లోటు ఉంటుందని తేల్చారు. ఇక అత్యధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లు, అప్పులు, వివిధ ప్రభుత్వ శాఖల చెల్లింపులు ఆలస్యం కావడంతో విద్యుత్ సంస్థలు కుప్పకూలాయని జెన్కో గుర్తు చేసింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ అంతరాయాలను తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 43,384 కిలోమీటర్ల మేర వివిధ సామర్థ్యాల మేరకు భూగర్భ లైన్లు వేయాల్సి ఉంటుందని, దీని వ్యయం 14,725 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. హిందుత్వం తన శ్వాస అని, హిందుత్వం ఆగిపోతే తన శ్వాస ఆగిపోయినట్లే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ రోజు హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తామన్నారు. జీహెచ్ఎంసీలో హిందుత్వం వల్లే 4 నుంచి 48 సీట్లు గెలిచామన్నారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారన్నారు. ఇక 12% ముస్లింలంతా ఒక్కటైతే తప్పులేనిది, 80% హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంది అని బండి సంజయ్ అన్నారు. హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరిగి తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకువచ్చి తీరుతామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు నయా పైసా రాదన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే, కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయని చెప్పారు. కాంగ్రెస్ 2 ఏళ్ల వైఫల్యాలపై కాషాయ సమరబేరికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈ నెల 26న సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్ర, ఒడిశా బోర్డర్ కమిటీ నేత మెట్టూరి జోగరావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివతో పాటు మరో 6 చనిపోయారు. వీరంతా మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్ హిడ్మా దళ సభ్యులు. టెక్ శంకర్ ఈ దళంలో అత్యంత సీనియర్ నేత అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం 6 ఇదే ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. హిడ్మా దళం కోసం ఆపరేషన్ సంభవన్ పేరుతో గాలిస్తున్న కేంద్ర, ఆంధ్ర పోలీసు బృందాలు గత 2 రోజుల్లో 13 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశాయి. మారేడుమిల్లి మండలం జిఎం వలస గ్రామ పరిధిలోని నల్లకొండ సమీపంలోని పెదనేరేడు చెట్టు ప్రాంతంలో బుధవారం ఉదయం 5 గంటల సమయంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి.
మెట్టూరి జోగరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా బాతుపురం. జోగరావు 10వ తరగతి వరకు వజ్రపు కొత్తూరు మండలంలో చదువుకున్నారు. 1988లో పీపుల్స్ వార్లో చేరాడు. మిలిటరీ టెక్నాలజీలో మంచి పట్టు సాధించి